నమస్తేనే. నమస్కారం, నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ప్రస్తుతం మటన్ షాప్. ఓకే, ఎట్లా అనిపిస్తూ ఉంది? గతంలో ఈ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఇక్కడనే కిరాయి ఉన్న అనేక మంది స్నేహితులు కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు. మీరు చూసిరా గతంలో ఎప్పుడన్నా రేవంత్ రెడ్డిని? గతంలో చూసే కాదు, 7వ తరగతి నుంచి 10వ తరగతి నా క్లాస్మేట్. ఒకటే క్లాస్, ఒకటే సెక్షన్, నాది సి సెక్షన్. ABCD ఉండే అప్పుడు, అంతేనా? సి సెక్షన్ నాది, ఆయన సి సెక్షన్. దాంట్లో 40 మంది గ్రూప్ మాది సి సెక్షన్లో. దాంట్లో ఆయన ఆర్టిస్టు, నేను ఆర్టిస్ట్ని. మా గురువు చిన్నమందడి సురేందర్ రెడ్డి. చాలా మంచి మనిషి రేవంత్ రెడ్డి. చిన్న స్థాయికి వెళ్ళి పైకి వచ్చిండు. అనుకున్నారా సీఎం రేవంత్ రెడ్డి అయితే? జెడ్పీటీసీ ఉన్నప్పుడు నేను ఏదో అనుకున్నా, ఏదో పైకి ఎక్కుతాడు, చేస్తాడు, ఏదో భవిష్యత్తులో పైకి వస్తాడు అని అనుకున్నాం. చాలా అనుకున్నాం మేము. ఈ రాష్ట్రానికి సీఎం మీ క్లాస్మేట్. చాలా అదృష్టం, అది చాలా అదృష్టం. పుణ్యం చేసుకున్నాం మేము. పుణ్యం చేసుకో. ఎట్లా ఉంటాడు రేవంత్ రెడ్డి? అనుకుంటే మొండోడా లేదంటే మంచోడేనా? ఈ పని పట్టుకున్నాడు అంటే కంపల్సరీ చేస్తాడు, అది కాదంటే చేయడు. మరి ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సీఎంగా సూటబుల్ అయిందా లేదంటే? మంచిగా అయింది. ఇంకో 5 ఏళ్ళు వచ్చినా నేను సంతోషపడతా. సంతోషపడతా. ఎట్లా అనిపిస్తుంది ఆయన పరిపాలన? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మా పరిపాలన. సీఎం అయిన తర్వాత అందరూ పెద్ద పెద్ద స్థాయిలో తిరిగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవాళ ఆయన ఏదైతే కిరాయికున్న ఇల్లు కావచ్చు, స్నేహితులను కావచ్చు, కలిసే ప్రయత్నం చేస్తా, భోజనం చేస్తా మధ్యాహ్నం అని చెప్తా ఉన్నాడు. ఈ విషయంలో మీరేమనుకుంటారు? మా దాంట్లో బాబర్ డిపార్ట్మెంట్ అని ఒక బాబు ఉండే, ఏంటో గాంచోక్లా. ఇది అంతా ఊరు లేకుండే, ఒక రాజు చౌకే ఊరు. మా కాలేజీ, మా స్కూల్ ఇది హై స్కూల్. ఆ ఇంటికి ఆ షాప్ కాడ వచ్చి భోజనం చేసి పోతుండే బాబా డిపార్ట్మెంట్ వాళ్ళు. రజాక్ ఆయన పేరు, ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాడు ఆయన. దాని తర్వాత నేను ఆడ కూర్చుంటే టైంపాస్. మంచి స్నేహితుడు, మంచి వ్యక్తి. ఆయన నుంచి ఒక్క తప్పు మాట్లాడే విషయమే లేదు. మరి ఎట్లా ఇప్పుడు 721 కోట్లు ఈ మీ ప్రాంతానికి కేటాయిస్తూ ఉండు కదా, అప్పుల కుప్పగా ఉన్న తెలంగాణలో కూడా ఆయనకు కావాల్సిన ప్రాంతాలకు కూడా అమౌంట్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు, ఒక్కొక్క అభివృద్ధి చేస్తూ ఉన్నా అని ఆయన చెప్తా ఉన్నాడు. మీరేమనుకుంటా ఉన్నారు? చాలా సంతోషం సార్, అది చాలా సంతోషం. ఇప్పుడు అప్పుల కుప్ప అంటున్నారు వాళ్ళు, కేసీఆర్ వాళ్ళు. మేము చేస్తా అంటున్నాం, ఆయన మొండికి పోతున్నాం, మొండి ధైర్యంగా పోతున్నాం. మనం ఢిల్లీకి పోయి వచ్చే మాట్లాడొచ్చిండు, చాలా సంతోషం. ఆయన మొండికి పోతున్నాడు, చేస్తా, ఈ పని చేస్తా. అది మీకు ఏమనిపిస్తా ఉంది? చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే. నా క్లాస్మేట్ గర్వంగా ఉంది. చిన్నప్పుడు ఇట్లనే ఉంటుండేనా, మొండోళ్ళలాగా ఉంటుండేనా లేదంటే ఫ్రీ ఉంటుండే? ఫుట్బాల్ ప్లేయర్లు నేను ఆయన. స్టేట్లో ఉన్న బీఆర్ఎస్ ఫుట్బాల్ ఆడి లాస్ట్కి అయితే సీఎం అయ్యిండు. ఫుట్బాల్ని ఆట ఆడిస్తున్నాడు కేసీఆర్ని. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గురించి 2 మాటలలో చెప్పాలంటే ఏం చెప్తారు? నాకైతే ప్రాణమిత్రుడు, మంచి మిత్రుడు. నా పేరు కటిక శ్రీనివాస్, తెలుసు ఆయన కూడా. ఇద్దరం ఆర్టిస్టులు, బుక్కుల మీద రాస్తుంటే మేము. దాని తర్వాత బోర్డుల మీద ఆయన రాస్తుండే, నేను రాయలే. ఇదే హిందుస్థాన్ హోటల్లో చికెన్ కీమా చపాతి అంటే ఇష్టం రేవంత్ రెడ్డికి. అది కూడా చెప్తున్నా డైరెక్ట్. ఆయన నేను చెప్తున్నా. మీరు అప్పుడు మరి ఏమైనా తీట పనులు చేసిరా? ఏం అప్పుడు ఈ లైటింగులు లేవు సార్. ఆడవాళ్ళు అంటే మన చెల్లెలాగా చూసుకుంటుండే, చేస్తుంటే అవి లేవు. ఇప్పుడు ఉన్నా కానీ అప్పుడు ఏం లేవు. చాలా మంచి భక్తి చెప్తున్నా.